ఇప్పుడు మీరు చూస్తుంది 2 సంవత్సరాల వయసున్నటువంటి పామాయిల్ తోట. ఈ తోట వచ్చేసి ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో కొప్పాక గ్రామంలో ఉంది. ఇప్పుడు మీకు ఈ మొక్కను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కేవలం 2 సంవత్సరాల వయసున్నటువంటి పామాయిల్ తోట కాబట్టి, అయినా సరే మనకిది 10 గెలలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గెల 3-4 కేజీలు ఉండే అవకాశం ఉంది. ఈ రిజల్ట్‌కి ముఖ్య కారణం ఏంటంటే అంతర పంటలేమీ వేయకపోవడం అన్నమాట. అంటే అంతర పంటలు వేసుకోవచ్చు, కానీ వేయకుండా ఉంటే మాత్రం ప్లాంట్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అంతర పంటలు ఒకవేళ వేసినప్పటికీ కూడా చిక్కుడు, మినుము, పెసర, ఆనప, బీర ఇలాంటి పాదు జాతి లేదా చెట్టు జాతి కూరగాయలు మాత్రమే వేసుకుంటే పామాయిల్ తోటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటి గ్రోత్‌ని అవి ఆల్టర్ చేయకుండా ఉంటాయి. అదేవిధంగా రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలి కాబట్టి పామాయిల్ మొక్కలకి అలాగే మనం వేసేటువంటి అంతర పంటకి కూడా వాటరింగ్ ఇచ్చినా ఇబ్బంది లేనటువంటి పంటలను సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే మాత్రం మాకు పశువులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ 70 సెంట్ల పొలంలో మొత్తం సూపర్ నేపియర్, కోకోర్ అలాగే పారాగ్రాస్ అనేది నాటుకున్నాము. దానివల్ల మనకేంటంటే వేరే ప్లాట్లో ఉన్నటువంటి 2 ఎకరాల పొలంలో ఉన్నటువంటి మొక్కల కన్నా కూడా ఈ 70 సెంట్లలో ఉన్నటువంటి మొక్కలు అనేవి బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చేసి ఇది కూడా 2 ఇయర్స్ ప్లాంటే, కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో వైరస్ తెగులు ఏదో వచ్చి మరుగుజ్జు మొక్కలా తయారయ్యి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి నార్మల్ గ్రోత్ రావడం జరిగింది. ఒక టైంలో ఈ మొక్కను అసలు తీసేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ నార్మల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలాగే ఉంచేస్తాము. పామాయిల్ సాగులో మరిన్ని మెలకువల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.